అంటే వాక్యం చదవటం, వాక్యము వినటము వేరు, వాక్యాన్ని జీవితంలోకి తెచ్చుకొని పాటించటము వేరండి. నిజం చెప్తున్నానండి. వాక్యం నేర్చుకోవటం అంటే మనలో చాలామంది ఏమనుకున్నామంటే రెఫరెన్సులు పుస్తకంలో రాసుకోవడం అనుకున్నాం. బాగా వినండి, చాలామంది వాక్యం నేర్చుకోవటం అంటే ఇదే అలవాటు. పుస్తకంలో రాసుకోవటమే వాక్యం నేర్చుకోవటం, లేదా బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు టిక్కెట్టుకోవటమే వాక్యం నేర్చుకోవటం, లేదా బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు బట్టి పట్టేసి ఆ రెఫరెన్స్ అక్కడ ఉంది, ఈ రెఫరెన్స్ ఇక్కడ ఉందని అనుకోవటమే వాక్యం నేర్చుకోవటం అని అనుకుంటున్నారేమో. నో, వాక్యం నేర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే వాక్యంలో ఉన్న విషయాలు నీ జీవితంలోకి వచ్చేసి నువ్వు అలా బ్రతకటం. వాళ్ళని అనాలి, ఇతను వాక్యం నేర్చుకున్నాడండి. వాక్య సంబంధమైన ప్రవర్తన జీవితంలో చూపించకుండా నేను వాక్యం నేర్చుకున్నానంటే పుస్తకాల మీద రాసుకోవడమా వాక్యం నేర్చుకోవడం అంటే? మనకు అర్హత ఉంటుందా? వాక్య ప్రకారం బ్రతికినప్పుడు, వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు మేము దేవుని పిల్లలము అని చెప్పుకోవడానికి మనకు అర్హత ఉంటుందా? మీరు ఆలోచించండి. ప్రతి దినము వాక్యాన్ని పాటించడానికి ప్రాక్టీస్ చేయటమే వాక్యం నేర్చుకోవటం. అదే అంటున్నాడు అక్కడ, మేలు చేయ నేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని పాటించటం నేర్చుకోనండి.